తిరుగుతున్నారు. దీనివల్ల ఇప్పుడు మీకు ఇంతవరకు మీ వార్డులో మీకు అవగాహన ఎంతమంది పెన్షన్లు కావాలా, ఎంతమంది నేను చెప్పేదేనమ్మా, నీకు ఎత్తుకోవాలా, ఎత్తుకునేటట్టు చేపిద్దాం. ఎక్కడ ప్రాబ్లం ఉందేమో దాన్ని రెక్టిఫై చేపిద్దాం. ఒకవేళ కాలేదనుకో అమ్మాయి కాదమ్మా అని చెప్దాం. అట్లా కానీ మీరు అసలు ఏది పట్టించుకోకుండా ఊరికే తిరుగుతున్నారు. మీరు తిరుగుతున్నారు, రావట్లేదు అంటారు. మీకు ఎవరికి పూర్తిగా అవగాహన ఉంది వార్డు మీద చెప్పండి. దీనివల్ల మనమే చేయని వాళ్ళం అవుతుంది. ఇవన్నీ ఈరోజు గవర్నమెంట్ పెట్టుకొని ఆఫీసర్లను పెట్టుకొని అందరిని పెట్టుకొని చేయగలిగే కూడా చేయకపోతే ఎట్లా? ఇప్పుడు నీకు ఏ ఇంట్లో పెన్షన్ రావాలా, ఏ ఇంట్లో భర్త చనిపోయి ఉన్నాడు, భర్త చైన గతంలో పెన్షన్ ఏ ఇంట్లో వస్తుంది, భర్త చైనడికి భార్యకి రావాలా, పెన్షన్ అప్లికేషన్ ఎంతమంది పెట్టించడం, ఎవరెవరికి పెట్టాలా, ఇవన్నీ ఒక డీటెయిల్ ఒక డేటా ఇచ్చిందనుకో మొత్తం దానికి సంబంధించిన ఆఫీసర్లు అందరినీ పిలిచి ఒక గంటలో మొత్తం పరిష్కరించవచ్చు. గారు ఈ 12వ బ్లాక్ లో మేము ఈ తొలి అడుగు కార్యక్రమంలో జరుగుతా ఉన్నాం. ఇక్కడ అన్ని తీగలన్నీ కిందికి ఉన్నాయి. పక్కన ఏమో 18 మీటర్లు 18 ఫీట్ పోల్స్ ఉన్నాయి. వాటికేమో 3 ఫేజ్ కరెంట్ ఉంది. ఈ పక్కన ఉన్న పోల్స్ కు వాటికి లైన్లు ఉన్నాయి. ఇవన్నీ లైన్లు కిందికి ఆలబడతా ఉన్నాయి. ఇక్కడ ఇంట్లో వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు. ఈ వర్షాలు పడ్డప్పుడు ఇట్లా అన్ని నిప్పులు మీద పడుతున్నాయంట. ఇది కరెక్ట్ గా పోల్స్ కాలనీ కోహినూర్ రెస్టారెంట్ పక్కదే లైన్. అది నిన్న అది పంపించాను. నిన్న అది పంపించారా? నిన్న చెప్పింది సరే సరే, రేపు ఇవన్నీ ఇమీడియట్ గా రెక్టిఫై చేయండి. ఓకే అండి, ఓకే అండి, ఓకే అమ్మా. చేస్తారు, చేయకపోతే నాకు మళ్ళీ చెప్పండి. ఓకే. బీజేపీ జనసేనల ఉమ్మడి ప్రభుత్వం ఏమి చేయట్లేదనేటువంటి తప్పుడు ప్రచారాన్ని మీ అందరికి చెప్తా ఉంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఎలక్షన్ల ముందు మీకు 3000 పెన్షన్ చేస్తాను, నాకు ఓట్లేయమంటే అందరు కూడా ఓట్లేశారు. తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను అలా అనలేదు, సంవత్సరానికి 250 రూపాయలకు పెంచుతా అన్నాడు. అంటే పేదవాడిని అడ్డంగా మోసం చేసి 250 లెక్క 4.5 సంవత్సరాలకు 3000 పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర వాళ్ళది. అమ్మ దీవెన, తల్లి దీవెనని పెట్టారు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము 15,000 రూపాయలు డబ్బులు ఇస్తామని ఆ రోజు ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు అయిపోయిన వెంటనే అధికారం రాగానే దీన్ని కూడా తూచి మేము అలా అనలేదు అని చెప్పి ఇంట్లో ఒక్కలకు మాత్రమే 13,000 రూపాయల డబ్బులు అనేది ఆ రోజు నుంచి ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు మోసగాళ్ళ? ఈరోజు 3,000 పెన్షన్ 4,000 చేస్తామని 1వ తారీఖు నాటికి మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చుకుంటూ 4,000 పెన్షన్ ఇస్తూ మరలా ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖున జీతాలు వేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి, గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతూ ఈరోజు రాష్ట్రాన్ని ఇచ్చిన మాట ప్రకారం నడిపిస్తా ఉంటే వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేదంటా ఉన్నారు. మేము ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో ఆ సూపర్ 6 పథకాల్లో మేము పెన్షన్ ఇచ్చాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, తల్లికి వందనం ద్వారా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు వచ్చేలా చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా వచ్చే నెలలో ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని కూడా మహిళలకు చేయబోతా ఉన్నాం. ఆగస్టు 15 నుంచి చేస్తామని మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం చేయబోతా ఉన్నాం.
ఇదే కాకుండా రైతు సంక్షేమం కింద 20,000 ఇస్తా ఉన్నాం. ఆ 20,000 కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు వేస్తుందో వేసిన రోజే మిగిలిన డబ్బులు కూడా మనకి కలుపుకొని మొత్తం కూడా మీకు రైతు సంక్షేమానికి డబ్బులు కూడా త్వరలో వేయబోతా ఉన్నాం. ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇప్పలేదు. ఎవరిని మీరు ఆశ్రయించాలా, ఎవరికి మీరు అండగా నిలబడాలా అనేది ఈ 330 ఉన్నటువంటి ఉద్యమడు గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేసుకోమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.